Hi students, welcome to my channel Math Chem Made Easy. మన ఛానల్లో సిబిఎస్ఈతో పాటుగా స్టేట్ సిలబస్ స్టూడెంట్స్కి యూజ్ అయ్యే విధంగా మ్యాథ్స్లో వీడియోస్ అయితే చేస్తున్నాం. ఆ వీడియోస్లో 5th చాప్టర్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనేటువంటి చాప్టర్కి అయితే వచ్చాం. ఈ చాప్టర్లో పార్ట్ 1కి సంబంధించిన వీడియో మనం ఇప్పుడు చూద్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మనకి ఛానల్ని మొదటిసారిగా చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను. అలాగే మన వీడియోస్ మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఒక సిరీస్ ఆఫ్ నెంబర్స్ రాసాం 1 2 3 4 అండ్ సో ఆన్. ఇందులో ప్రతి ఫస్ట్ నెంబర్ 1కి 1 యాడ్ చేస్తే 2, 2కి 1 యాడ్ చేస్తే 3, అలా 1 యాడ్ చేసుకుంటూ వెళ్ళాం. అలా రెండో సీక్వెన్స్ తీసుకున్నట్లయితే -3 -2 -1 0 అని ఉంది. వీటికి కూడా 1 యాడ్ చేసుకుంటూ వెళ్ళాం. అలా యాడ్ చేసుకుంటూ వెళ్తే కనుక అందులో ఉన్న ప్రతి నెంబర్ని టర్మ్ అని అయితే పిలుస్తాం. అయితే ఇలా ఉండేటువంటి సీక్వెన్సెస్ని ఏమంటామంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. Arithmetic progression is a list of numbers in which each term is obtained by adding fixed number to the preceding term except first term. ఫస్ట్ టర్మ్ కాకుండా ఆ తర్వాత వచ్చే ప్రతి టర్మ్లకి కూడా, అంటే ఫస్ట్ టర్మ్ అనేది ఎలా జనరేట్ అవుతుందంటే మనం తీసుకునేటువంటి నెంబర్ బట్టి వస్తుంది. నెక్స్ట్ నెంబర్స్ అన్ని మాత్రం ఫిక్స్డ్ నెంబర్ని యాడ్ చేసుకుంటూ వెళ్తే వచ్చేవి కాబట్టి వాటిని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. అక్కడ ఫిక్స్డ్ టర్మ్ ఏదైతే యాడ్ చేసుకుంటూ వెళ్తున్నామో దాన్ని కామన్ డిఫరెన్స్ అని అంటాం. ఈ కామన్ డిఫరెన్స్ నెగిటివ్గా ఉండొచ్చు, జీరోగా ఉండొచ్చు, పాజిటివ్గా ఉండొచ్చు. అయితే జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏ ఫామ్లో ఉంటుందంటే ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d అండ్ సో ఆన్. ఇక్కడ యాడ్ చేసిన నెంబర్ ఏంటంటే కనుక డి కాబట్టి ఆ కామన్ డిఫరెన్స్ డి అని చెప్తాం. ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉండే ఏపీని ఏమంటామంటే కనుక ఫైనైట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటే కనుక దాన్ని ఇన్ఫినైట్ ఏపీ అని అయితే కనుక పిలుస్తాం. ఇంకా ఎగ్జాంపుల్ 1 చూస్తే ఫర్ ద ఏపీ 3/2, 1/2, -1/2, -3/2 అండ్ సో ఆన్. ఈ ఏపీలో ఫస్ట్ టర్మ్ రాయమన్నారు, అలాగే కామన్ డిఫరెన్స్ కూడా రాయమన్నారు. ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 3/2 అవుతుంది. అలాగే కామన్ డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు a2 మైనస్ a1. అంటే ఫస్ట్ సెకండ్ టర్మ్ 1/2 మైనస్ ఫస్ట్ టర్మ్ 3/2. సో 2 కామన్ గా రాస్తాను, 1 - 3/2 అవుతుంది. అంటే d ఈజ్ ఈక్వల్ టు -2/2. 2లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది కాబట్టి కామన్ డిఫరెన్స్ d ఈజ్ ఈక్వల్ టు -1 అయింది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 చూస్తే కనుక విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఫార్మ్ ఇన్ ఏపీ. ఇచ్చినటువంటి లిస్ట్లో ఏ లిస్ట్ ఏపీని ఫామ్ చేసింది? ఇఫ్ దే ఆర్ ఫార్మ్ ఏపీని కనుక ఫామ్ చేసినట్లయితే రైట్ ద నెక్స్ట్ 2 టర్మ్స్ రాయమని అడుగుతున్నారు. సో ఏది ఏపీని ఫామ్ చేసిందో మనం చెక్ చేయాలంటే ముందు ఏం చేయాలంటే కామన్ డిఫరెన్సెస్ సేమ్గా ఉండాలి. సో సిరీస్ రాసుకుంటే 4, 10, 16, 22 అండ్ సో ఆన్. నేను ముందు a2 మైనస్ a1 చేస్తాను. 10 నుంచి 4 మైనస్ చేస్తే 6 వచ్చింది. a3 మైనస్ a2 చేస్తాను. 16 మైనస్ 10 చేస్తే 6 వచ్చింది. a4 మైనస్ a3 చేస్తాను. 22 నుంచి 16 తీస్తే 6 వచ్చింది. సో డిఫరెన్స్ ఈ సేమ్, కామన్ డిఫరెన్స్ ఈ సేమ్ ఎట్ ఎవ్రీ టైమ్. కామన్ డిఫరెన్స్ అనొచ్చు, లేదా డిఫరెన్స్ ఈ సేమ్ ఎట్ ఎవ్రీ టైమ్ అని రాసుకోవచ్చు. కామన్ డిఫరెన్స్ ఈ సేమ్ ఎట్ ఎవ్రీ టైమ్ అని రాస్తే బెటర్ కామన్ అని రాయడం కన్నా. సో డిఫరెన్స్ ఈ సేమ్ ఎట్ ఎవ్రీ టైమ్, ప్రతిసారి కూడా డిఫరెన్స్ సేమ్ అయింది కాబట్టి దేర్ఫోర్ కామన్ డిఫరెన్స్ d ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే 6 అవుతుంది. సో నెక్స్ట్ 2 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి నెక్స్ట్ 2 టర్మ్స్ కావాలి అంటే ఇక్కడ 5th టర్మ్ కావాలి నాకు. 4th టర్మ్స్ వరకు ఉన్నాయి. సో 5th టర్మ్ కావాలంటే 4th టర్మ్కి d యాడ్ చేస్తాం. 4th టర్మ్ ఎవరో 22కి 6 యాడ్ చేస్తే 28 అవుతుంది. నెక్స్ట్ 6th టర్మ్ కావాలంటే ఏం చేయాలి? 5th టర్మ్కి d యాడ్ చేయాలి. అంటే 28కి 6 యాడ్ చేస్తే 34 వస్తుంది. అలా 2 టర్మ్స్ అయితే ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా? సో ఇక్కడ 6 యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. నెక్స్ట్ దాంట్లో చూసినట్లయితే కనుక నెక్స్ట్ ప్రాబ్లంలో 1 ఇచ్చారు, -1 ఇచ్చారు, -3 ఇచ్చారు, -5 ఇచ్చారు. ఇక్కడ -2 యాడ్ చేస్తూ వెళ్తున్నారు, తెలిసిపోతుంది. ఇక్కడ 1 - 2 అంటే -1, -1 లోంచి -2 తీస్తే -3, -3 - 2 అంటే -5 అవుతుంది. సో కామన్ డిఫరెన్స్ -2 అవుతుంది. కానీ ఇక్కడ a2 మైనస్ a1 ఈజ్ ఈక్వల్ టు -1 -1 అంటే -2. a3 మైనస్ a2 ఈజ్ ఈక్వల్ టు -3 -1 మైనస్ ఇంటూ మైనస్ +1 కాబట్టి -3 + 1 అంటే -2 అవుతుంది. a4 మైనస్ a3 అంటే ఎంత? -5 -3
-5 minus into minus plus 3 -5 plus 3 అంటే -2. సో డిఫరెన్స్ ఈజ్ సేమ్ అట్ ఎవ్రీ టైం. ప్రతిసారి కూడా డిఫరెన్స్ సేమ్ గా వచ్చింది. సో దేర్ ఫోర్ కామన్ డిఫరెన్స్ డిఈజీ కూడా ఎంత అవుతుందంటే -2 అవుతుంది. సో నెక్స్ట్ 2 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి నెక్స్ట్ 2 టర్మ్స్ మనకి 4 టర్మ్స్ ఇచ్చారు. 5th టర్మ్ కావాలంటే ఏం చేయాలంటే 4th టర్మ్కి డి యాడ్ చేయాలి. అంటే -5కి -2 యాడ్ చేయాలి. రెండు మైనస్లే కాబట్టి -7 అవుతుంది. A6 కావాలంటే A5కి డి యాడ్ చేయాలి. అంటే -7కి -2 యాడ్ చేయాలి. అంటే -9 అయింది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఇక్కడ ఇచ్చిన 3s రాసుకున్నట్లయితే థర్డ్ క్వశ్చన్ లో -2, 2, -2, 2, -2 అండ్ సో ఆన్. 2 మైనస్ -2 అంటే 4 అవుతుంది. -2 -2 అంటే -4 అవుతుంది. అంటే కామన్ డిఫరెన్స్ సేమ్ అయ్యే అవకాశం అయితే లేదు, కానీ చేద్దాం. A2 - A1 అంటే 2 మైనస్ ఆఫ్ -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2 + 2 ఎంత అయింది? 4 అయింది. A3 - A2 చేస్తాను అంటే -2 -2 అనమాట, అంటే -4 అయింది. అంటే A2 - A1 ఈజ్ నాట్ ఈక్వల్ టు A3 - A2 ఇలా రాయొచ్చు. లేకపోతే డిఫరెన్స్ ఈజ్ నాట్ సేమ్ అట్ ఎవ్రీ టైం. ప్రతిసారి కూడా డిఫరెన్స్ అనేది సేమ్ గా లేదు. దేర్ ఫోర్ -2, -2, -2, -2 అండ్ స్వాన్ ఈజ్ నాట్ ఫార్మ్ అన్ ఏపీ. ఇందాక కూడా ఈ సిరీస్ రాసుకుని ఏపీని ఫామ్ చేస్తున్నాను రాయాలి, నేను చెప్పడం మర్చిపోయాను. సో ఇబ్బంది ఏం లేదు. సో ఇక్కడ 1 1 1 2 2 2 3 3 3 అండ్ స్వాన్ అని ఇచ్చారు. A2 - A1 చేసినట్లయితే 1 - 1 0 అవుతుంది. A3 - A2 చేసినట్లయితే 1 - 1 0 అవుతుంది. A4 - A3 చేస్తే 2 - 1 1 అయింది. అంటే ఇక్కడ డిఫరెన్స్ ఈజ్ నాట్ సేమ్ అట్ ఎవ్రీ టైం. ప్రతిసారి కూడా డిఫరెన్స్ అనేది సేమ్ గా లేదు. దేర్ ఫోర్ 1 1 1 2 2 2 3 3 3 and swarm does not form an AP. Is not form an AP అని అయితే does not form AP. APని ఫామ్ చేయలేదు అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఎక్సర్సైజ్ 5.1 లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్ డస్ ద లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఇన్వాల్వ్ మేక్ an arithmetic progression and y అని అడిగారు. ఫస్ట్ ప్రాబ్లం, the taxi fare after each kilometer when the fare is 15 rupees for the first kilometer and 8 rupees for the additional 1 kilometer అని అడిగారు. ఈ ప్రాబ్లం చేద్దాం. దాంతో పాటుగా సెకండ్ ప్రాబ్లం, the amount of air present in a cylinder when a vacuum pump removes 1/4 of the air remaining in the cylinder at a time అని అడిగారు. ఈ రెండు ప్రాబ్లమ్స్ అయితే చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, టాక్సీ ఫేర్ ఎంత అన్నారంటే కనుక స్టార్టింగ్ 15 రూపీస్ అంట. నెక్స్ట్ అడిషనల్ గా ప్రతి కిలోమీటర్ కి కూడా 8 యాడ్ చేసుకుంటూ వెళ్తారంట. సో ఇది ఏపీని ఫామ్ చేయడానికి అయితే అవకాశం 100% ఉందన్నమాట. సో గివెన్ సిచ్యువేషన్ ఫార్మ్స్ అనే ఏపీని ఫామ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఫస్ట్ కిలోమీటర్ 15 రూపీస్ తీసుకున్నారు. నెక్స్ట్ అడిషనల్ కిలోమీటర్ అన్నిటికీ కూడా 8 రూపీస్ యాడ్ చేసుకుంటూ వెళ్తారు కాబట్టి 15 + 8 అవుతుంది. నెక్స్ట్ 15 + 8 + 8 అవుతుంది. 15 + 8 + 8 + 8 అవుతుంది అండ్ స్వాన్ అనమాట. అంటే 15 23 23కి 8 యాడ్ చేస్తే కనుక ఎంత అవుతుందని 31 31కి 8 యాడ్ చేస్తే 39. సో కామన్ డిఫరెన్స్ సేమ్ ఇక్కడ చూడండి ఒకసారి. సో డిఫరెన్స్ ఈజ్ ఆల్వేస్ ఇక్కడ A2 - A1 చేస్తే 23 - 15 8 అవుతుంది. సో A3 - A2 చేస్తే 31 - 23 ఇది కూడా 8 అవుతుంది. A4 - A3 చేస్తే 39 - 31 ఇది కూడా 8 అవుతుంది. డిఫరెన్స్ ఈజ్ సేమ్ అట్ ఎవ్రీ టైం. ప్రతిసారి కూడా డిఫరెన్స్ అనేది సేమ్ గా ఉంది కాబట్టి ఇది ఏపీని అయితే ఫామ్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం, ఎయిర్ని వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ లో ఉన్న ఎయిర్ ని 1/4 రిమూవ్ చేయాలన్నమాట. ఇప్పుడు కూడా వెన్ ఏ వాక్యూమ్ పంప్ రిమూవ్స్ 1/4 ఆఫ్ ద ఎయిర్ రిమైనింగ్ ఇన్ ద సిలిండర్ అని అడిగారు. సో ఇది ఏపీని ఫామ్ చేయడానికి ఛాన్స్ అయితే లేదు. గివెన్ సిచ్యువేషన్ నాట్ ఫార్మ్ అన్ ఏపీ.
ఏపీని ఫామ్ చేయడానికి అయితే అవకాశం అయితే లేదు, ఎందుకంటే స్టార్టింగ్ వాల్యూమ్ వి అనుకుందాం. సో నెక్స్ట్ ఏం అడిగారు క్వశ్చన్లో, when vacuum pump removes 1/4 of air remaining అని అడిగారు. అంటే v మైనస్ v/4, v/4 రిమూవ్ చేసేస్తాం, అంటే ఎంత అయింది 3v/4 వచ్చింది. ఇది సెకండ్ టర్మ్. నెక్స్ట్ 3v/4 లోంచి మళ్ళీ ఏం చేయాలి, ఇప్పుడు 1/4 ఆఫ్ 3v/4ని రిమూవ్ చేసేయాలి. అంటే ఎంత అవుతుంది 3v/4 మైనస్ 3v/16. ఎల్సిఎం కడితే 4 times 4 divided 4 3 are 12v minus 3v, అంటే ఎంత అయిందంటే 9v/16 అయింది. సో ఇక్కడ డిఫరెన్స్ అనేది సేమ్ కాదు, ఒకసారి చూడండి. a2 మైనస్ a1 చేస్తే 3v/4 మైనస్ v చేస్తే కనుక 3v మైనస్ 4v/4 అవుతుంది, అంటే మైనస్ v/4 అయింది. అదే a3 మైనస్ a2 చేస్తే 9v/16 లోంచి 3v/4 తీసేయాలి. 16 ఎల్సిఎం ఇక్కడ 9v మైనస్ 4 టేబుల్ 16 4 టైమ్స్ కాబట్టి 4 3 are 12v అవుతుంది, అంటే మైనస్ 3v/16 అవుతుంది. డిఫరెన్స్ అయితే కనుక సేమ్ అవ్వలేదు కాబట్టి ఈ సిచ్యువేషన్ ఏపీని అయితే ఫామ్ చేయలేదు. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి. ద కాస్ట్ ఆఫ్ డిగ్గింగ్ ఏ వెల్ ఆఫ్టర్ ఎవరీ మీటర్ ఆఫ్ డిగ్గింగ్ వెన్ ఇట్ కాస్ట్స్ 150 ఫర్ ద ఫస్ట్ మీటర్ అండ్ రైజెస్ బై 50 రూపీస్ ఫర్ ఈచ్ సబ్సిక్వెంట్ మీటర్ అని అడిగారు. ఈ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ అమౌంట్ ఆఫ్ మనీ అకౌంట్ ఇన్ ద అకౌంట్ ఎవరీ ఇయర్ అండ్ 10,000 ఈస్ డిపాజిటెడ్ ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎట్ 8% పర్ యానం అని అడిగారు. సో ఇక్కడ థర్డ్ క్వశ్చన్ అయితే ఏపీలో ఉండడానికి అయితే ఛాన్స్ ఉంది. సో ఎందుకంటే డిగ్గింగ్ వెల్ అన్నారు కాబట్టి, సో కాస్ట్ ఆఫ్ డిగ్గింగ్ ముందు ఫస్ట్ మీటర్కి 150 రూపీస్ అవుతుందంట. నెక్స్ట్ దానికి 50 యాడ్ అవుతూ ఉంటుంది, అంటే 150కి 50 యాడ్ చేయాలి. నెక్స్ట్ 150 ప్లస్ 50 అంటే 200కి మళ్ళీ 50 యాడ్ చేయాలి. అలా అని స్వాన్లో ఉంటుంది, అంటే ఇక్కడ 150 200 250 అని స్వాన్గా ఉంటుంది. సో అంటే ఇక్కడ a2 మైనస్ a1 ఈజ్ ఈక్వల్ టు 200 మైనస్ 150 ఎంత అవుతుందంటే 50 అయితే అవుతుంది. a3 మైనస్ a2 ఈజ్ ఈక్వల్ టు 250 మైనస్ 200 అంటే ఎంత అవుతుంది, ఇది కూడా 50 అవుతుంది. డిఫరెన్స్ ఈజ్ సేమ్ అట్ ఎవ్రీ టైం, ప్రతిసారి కూడా డిఫరెన్స్ అనేది సేమ్ అయింది కాబట్టి దేర్ ఫోర్ గివెన్ సిచ్యువేషన్ ఫామ్ అండ్ ఏపీ అని రాస్తాము. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూస్తే 10,000 కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాం కాబట్టి, సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ని మనకి ప్రిన్సిపల్ అమౌంట్కి యాడ్ చేసేస్తారు. ప్రిన్సిపల్ అమౌంట్ స్టార్టింగ్ ఇయర్లో 10,000 ఉంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8%, టైం 1 year కాబట్టి I ఈజ్ ఈక్వల్ టు PTR/100 P1TR/100 అని రాశాను. 800 వచ్చింది. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన సెకండ్ ఇయర్ ఏం చేస్తారంటే, సెకండ్ ఇయర్ స్టార్టింగ్లో ఈ ప్రిన్సిపల్ అమౌంట్కి ఇంట్రెస్ట్ యాడ్ అయిపోతుంది కాబట్టి 10,800 అయింది. అప్పుడు సెకండ్ ఇయర్ ఎండింగ్కి ఇంట్రెస్ట్ ఎంత అవుతుందంటే P2TR/100 అని రాస్తే 864 వచ్చింది. దీన్ని తీసుకెళ్ళి ఈ ప్రిన్సిపల్ అమౌంట్కి యాడ్ చేస్తే థర్డ్ ఇయర్ స్టార్టింగ్లో అమౌంట్ ఎంత అయింది 11,664 అయింది. సో P2 మైనస్ P1 చేస్తే ఇక్కడ ఇంట్రెస్ట్ 800 యాడ్ చేసాం. సెకండ్ ఇయర్కి థర్డ్ ఇయర్కి ఇంట్రెస్ట్ ఎంత యాడ్ చేసాం అంటే డిఫరెన్స్ 864. సో డిఫరెన్స్ అనేది ప్రతిసారి సేమ్గా లేదు కాబట్టి ఇచ్చిన సిచ్యువేషన్ ఏపీని అయితే ఫామ్ చేయదని రాసాం. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, ఎక్సర్సైజ్ 5.1లో సెకండ్ ప్రాబ్లం. రైట్ ద ఫస్ట్ 4 టర్మ్స్ ఆఫ్ ద ఏపీ అని ఇచ్చారు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏ వాల్యూ 10 డి వాల్యూ. సో ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లంలో ఏ ఈజ్ ఈక్వల్ టు 10 ఇచ్చారు, డి వాల్యూ 10 అన్నారు. అంటే a1 ఈజ్ ఈక్వల్ టు 10, a2 కావాల్సి వస్తే ఏం చేస్తామంటే a1కి డి యాడ్ చేయాలి, అంటే 10కి 10 యాడ్ చేస్తే 20. మళ్ళీ a3 కావాలంటే ఏం చేయాలంటే సెకండ్ టర్మ్కి డి యాడ్ చేయాలి, అంటే 20కి 10 యాడ్ చేస్తే 30. ఫోర్త్ టర్మ్ కావాల్సి వస్తే ఏం చేస్తామంటే థర్డ్ టర్మ్కి మళ్ళీ డి యాడ్ చేయాలంటే 30కి 10 యాడ్ చేస్తే 40 అవుతుంది. అలాగే ఇక్కడ సెకండ్ ప్రాబ్లంలో డి 0 అయింది కాబట్టి ప్రతి టర్మ్ కూడా -2 అవుతుంది. చూడండి ఒకసారి, a1 అంటే -2, a2 అంటే ఏంటి, a1కి డి యాడ్ చేయాలి, అంటే -2కి 0 యాడ్ చేస్తే -2. a3 కావాల్సి వస్తే ఏం చేస్తాం, a2కి డి యాడ్ చేయాలి, అంటే -2కి 0 యాడ్ చేస్తే -2. a4 కావాల్సి వస్తే ఏం చేస్తాం, a3కి డి యాడ్ చేయాలి, అంటే -2కి 0 యాడ్ చేస్తే -2. అలాగే ఏ వాల్యూ 4, డి వాల్యూ -3 ఇచ్చారు. అంటే ఫస్ట్ టర్మ్ a1 ఈజ్ ఈక్వల్ టు 4 అనుకుంటే సెకండ్ టర్మ్ కావాల్సి వస్తే ఫస్ట్ టర్మ్కి డి యాడ్ చేయాలి కాబట్టి 4 ప్లస్ -3 ప్లస్ ఇంటూ -3 4 -3 1 అవుతుంది.
A3 కావాల్సి వస్తే ఏం చేస్తామంటే A2కి D యాడ్ చేయాలి, అంటే 1కి -3 యాడ్ చేయాలి. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 - 3 అంటే ఎంత అని రాస్తాం, -2 అని రాయాలి. డిఫరెన్సెస్ చేసేటప్పుడు చిన్న విషయం ఆలోచించండి, పెద్ద నెంబర్లో చిన్న నెంబర్ మైనస్ చేయాలి. 3లోంచి 1 తీస్తే 2, కానీ 3 ముందు మైనస్ ఉంది కాబట్టి -2 వేయాలి. అలాగే A4 కావాల్సి వస్తే A3కి D యాడ్ చేయాలి, అంటే -2కి -3 యాడ్ చేయాలి. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ -2 - 3 అంటే -5 అవుతుంది. A వాల్యూ -1 ఇచ్చారు, D వాల్యూ 1/2 ఇచ్చారు. ఫస్ట్ టర్మ్ A1 = -1. A2 కావాల్సి వస్తే ఏం చేయాలంటే A1కి D యాడ్ చేయాలి, అంటే -1కి 1/2 యాడ్ చేయాలి. -1 × 2 -2 + 1/2 ఎల్సిఎం కడితే -1/2 అయింది. A3 కావాల్సి వస్తే ఏం చేస్తామంటే A2కి D యాడ్ చేయాలి, అంటే -1/2కి 1/2 యాడ్ చేస్తే 0. A4 కావాల్సి వస్తే ఏం చేయాలంటే A3కి D యాడ్ చేయాలి, అంటే 0కి 1/2 యాడ్ చేస్తే 1/2. ఫిఫ్త్ క్వశ్చన్ చూస్తే A వాల్యూ -1.25, D వాల్యూ -0.25. ఫస్ట్ టర్మ్ A1ని -1.25 అని రాస్తాము. సెకండ్ టర్మ్ కావాల్సి వస్తే ఫస్ట్ టర్మ్కి D యాడ్ చేయాలి, అంటే -1.25కి -0.25 యాడ్ చేయాలి. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, యాడ్ చేస్తే -1.50 వస్తుంది. A3 థర్డ్ టర్మ్ కావాల్సి వస్తే సెకండ్ టర్మ్కి D యాడ్ చేయాలి, అంటే -1.50కి -1.25 యాడ్ చేస్తే 2.75 అవుతుంది. అదే ఫోర్త్ టర్మ్ కావాల్సి వస్తే థర్డ్ టర్మ్ D యాడ్ చేయాలి, -2.75కి -0.25 యాడ్ చేస్తే అప్పుడు -3.00 వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ ప్రాబ్లం, రైట్ ద ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్సెస్ అని ఇచ్చారు. సో ఇచ్చిన ఏపీలో ఇక్కడ ఇచ్చిన ఏపీ రాసుకుంటే 3, 1, -1, -3 అండ్ సో ఆన్. ఇది ఒక ఏపీ. ఫస్ట్ టర్మ్ ఏ వాల్యూ ఎంత, ఫస్ట్ ఉండేదాన్ని ఫస్ట్ టర్మ్ అంటాం కాబట్టి ఏ వాల్యూ 3 అవుతుంది. అలాగే కామన్ డిఫరెన్స్ D = ఎంత అవుతుంది, A2 - A1, అంటే D = 1 - 3. 1 నుంచి 3 తీయలేం కాబట్టి 3 నుంచి 1 తీస్తే 2, 3 ముందు మైనస్ ఉంది కాబట్టి -2 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఇచ్చిన సీక్వెన్స్ రాసుకుంటే -5, -1, 3, 7 అండ్ సో ఆన్. ఇందులో ఫస్ట్ టర్మ్ ఎంతండి, ఫస్ట్ టర్మ్ A = -5. సో ఇక్కడ కామన్ డిఫరెన్స్ D = A2 - A1 కాబట్టి D = -1 -5, -1 + 5 అంటే 5 - 1 ఎంత అవుతుంది, 4 అవుతుంది. అలాగే నెక్స్ట్ దాంట్లో 1/3, 5/3, 9/3, 13/3 అండ్ సో ఆన్ అని ఇచ్చారు. సో దీంట్లో ఫస్ట్ టర్మ్ వాల్యూ A = 1/3. కామన్ డిఫరెన్స్ D = ఏమవుతుంది, A2 - A1. D = 5/3 - 1/3 అంటే 5 - 1/3 అంటే ఎంత అవుతుందండి, 4/3 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 0.6, 1.7, 2.8, 3.9 అండ్ సో ఆన్. దీంట్లో ఫస్ట్ టర్మ్ వాల్యూ ఎంతని ఇచ్చారు, A = 0.6. కామన్ డిఫరెన్స్ D = A2 - A1, అంటే D = 1.7 - 0.6 అంటే D వాల్యూ ఎంత అండి, 1.1. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం.